స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మినిస్టర్ల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదు చేశారు నేతలు. మినిస్టర్స్ ని కట్టడి చేయాలని కోరారు. మరోవైపు మంత్రుల తీరును ఇప్పటికే పీసీసీ చీఫ్ తప్పుబట్టారు. ఉదయం సీఎం రేవంత్ ను కలిసిన మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రులు మాట్లాడటంపై అభ్యంతరం తెలిపారు. కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియా ఎదుట మాట్లాడితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అంతేకాదు ఒకరి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నాయన్నారు. అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా అటువంటి ప్రకటనలు చేయొద్దన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక ఎన్నికలపై 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తాను అన్నానని చెప్పారు మంత్రి సీతక్క. నోటిఫికేషన్ గురించి మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రకటన చేయడం లేదని, మాట మార్చలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు జరిగే మంత్రుల సమావేశంలో పూర్తి స్పష్టత వస్తుందని, అందరి అభిప్రాయాల తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు సీతక్క. ఇటది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అనౌన్స్మెంట్స్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా పీసీసీ చీఫ్ ప్రశ్నించడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, రైట్, ఒకరిద్దరు మంత్రుల వ్యవహార శైలి మీద అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కేబినెట్ లో ఉన్నటువంటి మరికొంతమంది మంత్రులు. మీనాక్షి నటరాజన్ కి ఇదే విషయం మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందే పీసీసీ చీఫ్ కూడా ఓ మంత్రి చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించినటువంటి అంశం మీద అలాంటి కామెంట్స్ ని పార్టీని గాని ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకున్న తర్వాత ప్రకటన చేయాలి. కానీ ముందస్తుగానే కామెంట్స్ చేయడం వల్ల అది పార్టీకి అలాగే ప్రభుత్వానికి కొంత మచ్చ తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కొద్దిసేపటి క్రితమే సంబంధించినటువంటి మంత్రులకి సూచన చేసినట్టు తెలుస్తుంది. అయితే వీటి మీద గతంలో కూడా ఇలాంటి ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో వీటిని ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. అలాగే చేసినటువంటి కామెంట్స్ కి తర్వాత పథకాల అమలులో కావచ్చు, నిధుల విడుదలకు సంబంధించి జాప్యం జరిగితే దాని నెగిటివిటీ మొత్తం పూర్తిగా ప్రభుత్వం మీద, పార్టీ మీద పడుతుంది. కాబట్టి అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి ప్రకటనల్ని మానుకోవాలి అనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశం మీద ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా కొందరు ఫిర్యాదు చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో మంత్రులందరూ కూడా కొంత సంయమనం పాటించడంతో పాటుగా ఎవరి శాఖకు పరిధి మించి ఇంకో శాఖకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడకుండా ఉండడం, అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి విధానపరమైన నిర్ణయాలు చర్చించిన తర్వాత మాత్రమే ప్రకటన చేయాలనేటువంటి అంశానికి సంబంధించి కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మీనాక్షి నటరాజన్ కి కొంతమంది మంత్రులు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ 1-2 రోజుల్లో సెట్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే పీసీసీ చీఫ్ ఇలాంటి స్టేట్మెంట్ ని కూడా ఇచ్చారు. Right, Chari. Thank you. Thanks for the live updates.